డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. కొన్నిసార్లు మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకి ఏం ఫేస్ చేస్తూ ఉంటాము అంటే, చాలా ఒక రిలేషన్షిప్లో కానీ లేదంటే మ్యారీడ్ ఆర్ లైక్ నార్మల్ రిలేషన్షిప్ తీసుకున్నా కానీ ఒక స్టేజ్లో ఒక పర్సన్ కనిపిస్తుంది అంటే లైక్ ఇంకా నేను వీళ్ళతో ఉండలేను, దిస్ ఇస్ ది ఎండ్, లైక్ నేను ఇంకా హ్యాండిల్ చేయలేను, లైక్ ఏదో నా వల్ల అవ్వట్లేదు ఇంకా అనే స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో, సో అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఆ పర్సన్ని కానీ ఆ సిచ్యువేషన్ని కానీ. ఆ మెంటల్ కండిషన్ అనేది అంటే ఆ స్టేజ్ అనేది ఒక పర్సన్కి ఎందుకు వస్తుంది అంటారు, అండ్ హౌ హీ కెన్ హ్యాండిల్ ఇట్ అండ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? చాలా మంది దే కమ్ త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ బ్రేకప్ అండి. సో అది బ్రేకప్ అని అంటే అది ఇద్దరు లవర్స్ మధ్యలోనే కాదు, ఇట్ కెన్ బి విత్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ సర్టన్ టైమ్స్ మనం ఏంటంటే ఫ్యామిలీస్ లో కూడా మ్యారేజ్ రిలేషన్షిప్ లో విత్ ఇన్ ది ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటాం మనం, రైట్? సో బేసిక్గా ఆ పాయింట్ ఎప్పుడు రీచ్ అవుతారు అంటే ఇంకా చాలు ఈ పర్సన్ తోటి నేను ఉండలేను అనే పాయింట్ ఎప్పుడు రీచ్ అవుతారు అని అంటే దీనికి కపుల్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయండి ఈ పాయింట్కి. సో ఫస్ట్ ఇండికేటర్ ఏంటిది అని అంటే ఎఫర్ట్ అనేది వన్ సైడెడ్ అయిపోతుంది. లైక్ జనరల్గా ఆ రిలేషన్షిప్లో ఎఫర్ట్ అనేది వన్ సైడెడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, పద్దాక ఒకటే పర్సన్ కాల్ చేస్తూ ఉంటారు, ది అదర్ పర్సన్ జస్ట్ రిసీవ్ చేసుకుంటాడు, అంత రెస్పాండ్ చేస్తాడే తప్ప అటు సైడ్ నుంచి ఇనిషియేటివ్ టు కాల్ వన్స్ ఇన్ ఎ వైల్ అనేది ఉండదు. లేదనంటే పద్దాక బయటికి వెళ్దాము, మనం కలిసి తిరుగుదాము, కలిసి టైం స్పెండ్ చేద్దాము అనే ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది వన్ సైడెడ్ అయిపోతుంది. సో అలా వన్ సైడెడ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ది అదర్ పర్సన్ ఈస్ నో మోర్ ఇంట్రెస్టెడ్. క్లియర్ కట్ ఇండికేషన్ వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ లేదు అనేసి. ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు అది అక్కడికి వదిలేస్తే ఉత్తమం, అంతేగాని పట్టుకొని బతిమలాడి నువ్వు వదిలేసినా నేను వదిలేను అని కొంతమంది పాటలాడుతూ ఉంటారు. దాంట్లో అసలు హ్యాపీనెస్ ఉండదండి అట్లాంటి రిలేషన్షిప్ లో. ఏదో ఒక టైంలో బ్రేక్ అవ్వాల్సిందే, ఇప్పుడు కాకపోతే రేపు అవ్వాల్సిందే. అదేదో ఇప్పుడే బ్రేక్ చేసుకోండి అట్లాంటి రిలేషన్స్ ఏదైనా ఉంటే. ఎందుకంటే నువ్వు వదిలినా నేను వదలను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్పెక్ట్ పోయినట్టే అక్కడ, రైట్? ఇప్పుడు నేను చులకనగా చూస్తాను, ఏంటి ఇప్పుడు పద్దాక నేను వద్దన్నా ఎంట పడుతున్నారు ఏంది అనేసి చులకనైపోతారు అక్కడ అనవసరంగా. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ ఏది ఉండకూడదండి, చెప్తున్నాను నేను. అంటే ఈవెన్ ఇట్ కుడ్ బి యువర్ స్పౌస్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే. అది దెబ్బతీసేలా అవతల వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని అంటే కనుక యూ బెటర్ చేంజ్ యువర్ స్పౌస్ ఆర్ లీవ్ హిమ్ ది అదర్ పర్సన్. సో బేసిక్గా ఏంటంటే ఇలా చాలామంది ఏంటంటే ఈ వన్ సైడెడ్ ఎఫర్ట్ వచ్చేస్తుంటుంది, తెలుస్తూ ఉంటుంది మనకి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అవతల అసలు ఎఫర్టే పెట్టట్లేదు అనేసి. దట్ ఈస్ వన్ ఇండికేటర్ అండి. సెకండ్ ఇండికేటర్ ఏంటిది అని అంటే ఒక ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎవరి ఇష్టాలు ఏంటిది, ఎవరికి ఏమి ఇష్టమో అనేది తెలుస్తూ ఉంటుంది జనరల్గా. ఆ ఇష్టాలకి తగ్గట్టు మన బిహేవియర్ని మార్చుకోవడం కానివ్వండి, ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మందు తాగడం నా స్పౌస్కి ఇష్టం లేదు, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్కి ఇష్టం లేదు అనుకోండి, నేను మ్యాక్సిమం మందు తాగడం తగ్గిస్తాను. పోనీ మొత్తానికి మానకపోయినా ఎంతో కొంత నేను ఎఫర్ట్ పెడుతున్నాను ఇక్కడ తగ్గియడమో, సో అలా ఏదో చేశాను అనుకోండి నేను. సో అట్లీస్ట్ దట్ షోస్ దట్ నాకు మన రిలేషన్షిప్ ఇంపార్టెంట్, దానికి తగ్గట్టు నేను ఏదో ఒక యాక్ట్ చేస్తున్నాను అనేసి, దానికి సంబంధించిన నేను కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాను అనేసి. నాకు తెలుసు అవతల వాళ్ళకి ఏమి ఇష్టమో, కానీ ఆ ఇష్టాలకి తగ్గట్టు నన్ను నేనేం మార్చుకోవట్లేదు అని అనుకోండి, దట్ ఈస్ అనదర్ ఇండికేటర్ అనమాట. ఏంటంటే రిలక్టెన్స్ టు చేంజ్ అంటారు దాన్ని. లైక్ దే డోంట్ చేంజ్ అట్ ఆల్, నేను ఇలాగే ఉంటాను, నీకు నచ్చితే ఉండు లేదంటే లేదు అనే మోడ్లో ఉంటారనమాట వాళ్ళు. సో అలా మీ స్పౌస్ బిహేవ్ చేస్తున్నారు లేకపోతే మీ పార్ట్నర్ బిహేవ్ చేస్తున్నారు అని అంటే కనుక ఇట్ ఈస్ అనదర్ ఇండికేషన్ దట్ దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. దట్స్ అ పాయింట్ వేర్ మేబీ ఇట్ ఈస్ హై టైమ్ టు సపరేట్ అనేసి. సో దట్ ఈస్ ది సెకండ్ ఇండికేటర్ అండి. థర్డ్ ఇండికేటర్ ఏంటంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వటము, ఈ చిన్న చిన్న హ్యాపీనెస్ పొందేవి ఏవైతే ఉంటాయో, అది గిఫ్టింగ్ అవ్వచ్చు, ఎఫర్ట్ కూడా లేకపోవడం, ఆ ఎఫర్ట్ కూడా ఉండదు. జనరల్గా ఏంటంటే నేను రిలేషన్షిప్ నాకు అవతల పర్సన్ ఇష్టము అని అన్నప్పుడు న్యాచురల్గా మనకు వచ్చే ఒక థాట్ ఏముంటుంది అని అంటే
ఆ అవతల పర్సన్ని నేను హ్యాపీ చేయడానికి ఏదో ఒకటి చేయాలి అనేసి. ఈ చిన్న థింగ్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, దట్ మేబీ యూ కాంట్, అంటే ఏదో పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ కాకపోయినా ఒక ఫ్రూట్ ఇష్టం లేకపోతే చాక్లెట్ ఇష్టం, వెళ్తూ వెళ్తూ అదొకటి తీసుకెళ్తే హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఫీలింగ్ రావాలి అంటారు. రైట్, ఆ ఫీలింగ్ న్యాచురల్లీ వస్తుంది. వస్తుంది. అవతల వాళ్ళకి మనకి మన ఇష్టం ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్ ఆ ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మనకి కావాల్సిన ఏమీ వాళ్ళు కొనివ్వట్లేదు, ఆర్ అట్లా సర్ప్రైజెస్ లేవు, గిఫ్ట్స్ లేవు, అలాంటి ఏం లేవు అని అనుకోండి, దట్ ఈస్ అనదర్ క్లియర్ ఇండికేషన్ అనమాట. ఏంటంటే సరే వాళ్ళకి ఇంకా మన మీద ఇంట్రెస్ట్ లేదు అనేసి. సో దిస్ ఈస్ అనదర్ థింగ్ దట్ హ్యాపెన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సి ఇద్దరు కలిసి ఉంటున్నారు అని అంటే ఒక రిలేషన్షిప్లో గొడవలు కామన్, ఖచ్చితంగా గొడవలు అనేది వస్తూ ఉంటాయి. గొడవలు వచ్చిన ప్రతిసారి నేను పాస్ని డిగ్ చేసి, నువ్వు అప్పుడు అట్లా చేసావు, ఇప్పుడు ఇట్లా చేసావు, నిన్న అలా చేసావు అంటే అంటే వెన్ యూ డిగ్ ది పాస్ట్, ప్రతిసారి ఆ పాస్ట్ని డిగ్ చేస్తూ ఉన్నారు అని అంటే విచ్ మీన్స్ మనసులో వాళ్ళు ఎన్ని పెట్టుకొని వస్తే తప్పులు అందరూ చేస్తారండి, తప్పులు ప్రతి మనిషి చేస్తారు. Nobody is perfect. నోబడీ ఈస్ పర్ఫెక్ట్, రైట్? సో తప్పు అయినప్పుడు దాని గురించి డిస్కషన్ అయిపోయి ఇంకా దాన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తీయకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ రిలేషన్షిప్. సో ఇప్పుడు నువ్వు 10 years బ్యాక్ నువ్వు ఆ అమ్మాయితో ఇట్లా చేసినావు, నేనేమన్నా అన్నానా అనేసి అలా వచ్చింది అనుకోండి, లేకపోతే నువ్వు ఆల్రెడీ నాతో పెళ్లి కాకముందు నువ్వు ఆల్రెడీ రిలేషన్లో ఉండే కదా, సో నువ్వు ఏమేమి చేసావు అప్పుడు, నేను ఆయన కూడా పెళ్లి చేసుకున్నా కదా, ఇలాంటి అన్ని వచ్చినాయి అనుకోండి థాట్స్. సో విచ్ మీన్స్ దే థింక్ దే ఆర్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అనుకుంటారు కానీ సో దట్స్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. అవి హర్ట్ చేస్తాయి. యూనో సి తెలుసో తెలియకో, అండ్ ఇట్ ఈస్ కామన్ దట్ యూనో పెళ్లికి ముందు రిలేషన్షిప్స్, లేకపోతే ఇవన్నీ ఒక రిలేషన్షిప్కి ముందు ఇంకో రిలేషన్షిప్ ఉండడం, ఇవన్నీ కామన్. సో ఒక సిన్సియర్ రిలేషన్షిప్ నడుస్తున్నప్పుడు పాస్ట్ని డిగ్ చేసి అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు అట్లా చేసావు, లేకపోతే నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్లా చేసావు, ఇవన్నీ తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నా అంటే నేను ఎంత గొప్ప, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావు అంటే నువ్వు యూఆర్ గొప్ప కాదు, అది ఇట్స్ ఫూలిష్, అబ్సల్యూట్ ఫూలిష్నెస్ అది, రైట్? సో అందుకనే ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారు అనుకోండి, ఒక్కసారి 2 సార్లు అంటే పొరపాటునే చేశారు, గొడవ పడ్డ ప్రతిసారి నేను పాస్ని డిగ్ చేస్తూ నేను మాట్లాడుతూ ఉన్నానంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ ది రైట్ పర్సన్ అండి. సో మేబీ హై టైమ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇండికేటర్స్ దట్ రిలేషన్షిప్ హెల్దీగా లేదు, ఆర్ మేబీ ఇట్ ఈస్ లీడింగ్ టు అ టాక్సిక్ రిలేషన్షిప్ అనేసి. సో అందు నుంచి బయటికి రావడానికి దీస్ ఆర్ ది పాయింటర్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్.